హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో కలి లినక్స్ బేసిక్స్ చెప్తున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ కలి లినక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీ కానీ, ఎస్ఓసి కానీ, ఐఏఎం టూల్స్ కానీ, సైబర్ సెక్యూరిటీలో మొట్టమొదటగా బాగా ఉపయోగపడేది కలి లినక్స్ అనమాట. దీని గురించి మొత్తం క్లియర్గా బేసిక్ సిరీస్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా, ఎక్స్పర్టైజ్ లెవెల్ దాకా సైబర్ సెక్యూరిటీ ప్లేలిస్ట్లో మీ కింద ప్రొవైడ్ చేస్తాను. ఇది ముఖ్యంగా ఇది లెర్నింగ్ పర్పస్ అండ్ జాబ్ పర్పస్ మాత్రమే. ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మీరే సఫర్ అవుతారు. ఈ ఛానల్లో ఏమైనా ఇన్స్పిరేషన్ అయ్యి వీడియోస్ ద్వారా కానీ, మెటీరియల్స్ ద్వారా కానీ చూసి నేర్చుకొని సమాజ శ్రేయస్ కోసం ఉపయోగపడాలని నేర్చుకోండి. అంతేగాని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇది డిస్క్లైమర్ అనమాట. నేను ఈ వర్చువల్ బాక్స్ నుంచి కలి లినక్స్ని ఇన్స్టాల్ చేశాను, సెటప్ చేశాను. నేను ఇప్పుడు ఆర్కిల్ వర్చువల్ బాక్స్ మేనేజర్లో ఉన్నానన్నమాట. ఇప్పుడు నేను కలి లినక్స్ని ఓపెన్ చేస్తాను. నేను ఆల్రెడీ సెటప్ చేశాను లినక్స్ కలిని. దాని మీద క్లిక్ చేసి ఇలా స్టార్ట్ నౌ అని కొడితే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ కలి లినక్స్. I have already set up my username and then password. Now I am going to enter my password. ఇది ఒకటి గుర్తెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా, ఎవరైనా మూవ్ ఆన్ అవుతుంటే సైబర్ సెక్యూరిటీ మీద జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే, గవర్నమెంట్ సెక్టర్స్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ, ఫోరెన్సిక్స్లో కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్లో మీకు సైబర్ సెక్యూరిటీ మీద జాబ్ కావాలి అనుకుంటే ఇది నేర్చుకోవడం చాలా అవసరం అనమాట. ఏమేమి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే ఏ జాబ్ వస్తుంది అనేది మొత్తం మీకు క్లారిటీగా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను క్లిక్ ఎంటర్ చేశాను. నేను నా లాగిన్ అయిపోతాను అనమాట. ఇది లినక్స్ బేసిక్స్ అని. ఇది కలి లినక్స్ ఎన్విరాన్మెంట్ అనమాట, యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇది నా టెర్మినల్ అనమాట. దిస్ ఈజ్ మై టెర్మినల్. ఇఫ్ ఇక్కడ ఈ టెర్మినల్ ఆటోమేటిక్ ఓపెన్ అయింది కదా, దీన్ని ఇలా క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసిన తర్వాత చూపిస్తామండి మీకు ఎలాగ చేయాలి ఏంటి అనేది. ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇది అప్లికేషన్స్ అనమాట. ఇక్కడ దీన్ని నేను క్లోజ్ చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది అప్లికేషన్స్ ట్యాబ్ అనమాట. ఇది ఇంటర్ఫేస్. ఫస్ట్ ఫైల్ ఉంటుంది, మెషిన్ ఉంటుంది, వ్యూ ఉంటుంది, ఇన్పుట్ ఉంటుంది, డివైస్, హెల్ప్. తర్వాత ముందుగా సరే చూద్దాం. ఇది ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత రిఫరెన్సెస్, రీసెట్ ఆల్ వార్నింగ్స్, క్లోజ్. తర్వాత మెషిన్లో ఏముంటాయి, సెట్టింగ్స్, టేక్ స్నాప్షాట్, సెషన్ ఇన్ఫర్మేషన్, ఫైల్ మేనేజర్, షో లాగ్, పాస్, రీసెట్, షట్ డౌన్. వ్యూలోకి వెళ్తే ఫుల్ స్క్రీన్ మోడ్, సీమ్లెస్ మోడ్, స్కేల్డ్ మోడ్, అడ్జస్ట్ విండో సైజ్, ఆటో రీసైజ్, గెస్ట్ రిప్లే, టేక్ స్క్రీన్ షాట్, రికార్డింగ్, మెనూ బార్, స్టేటస్ బార్, వర్చువల్ స్క్రీన్ వన్ ఉంటుంది. ఇన్పుట్కి అయితే కీబోర్డ్ ఉంటుంది, మౌస్ ఇంటిగ్రేషన్. ఇక్కడ మౌస్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలని ఉంటుంది. కీబోర్డ్ సెట్టింగ్స్ ఉంది, సాఫ్ట్ కీబోర్డ్ ఉంది, ఇన్సర్ట్, కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అని కొడితే అది ఇన్సర్ట్ అనమాట. ఇన్సర్ట్ కంట్రోల్ బ్రేక్, ఇన్సర్ట్ ప్రింట్ స్క్రీన్, ఇన్సర్ట్ ఆల్ట్ ప్రింట్ స్క్రీన్, ఇన్సర్ట్ పోస్ట్ కీ కాంబో. ఇక్కడ మనం కీబోర్డ్ సెట్టింగ్స్ అనమాట ఇవి. తర్వాత ఇక్కడ డివైజెస్, ఆప్టికల్ డివైజెస్, ఆడియో, నెట్వర్క్, యూఎస్బి, వెబ్ క్యామ్స్, షేర్డ్ ఫోల్డర్స్, షేర్డ్ క్లిప్ బోర్డ్స్, డ్రాగ్ అండ్ డ్రాప్, ఇన్సర్ట్ గెస్ట్ ఎడిషన్స్, సిడి ఇమేజ్, అప్గ్రేడ్ గెస్ట్ ఎడిషన్స్. ఇప్పుడు హెల్ప్ కొడితే కంటెంట్స్, ఆన్లైన్ డాక్యుమెంటేషన్, వర్చువల్ బాక్స్ వెబ్సైట్, వర్చువల్ బాక్స్ బగ్ ట్రాకర్, వర్చువల్ బాక్స్ ఫారమ్స్, ఆర్కిల్ వెబ్సైట్, అబౌట్ వర్చువల్ బాక్స్. వీటన్నిటి గురించి మనం చదువుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ రిబ్బన్లో. తర్వాతకి వచ్చేసరికి చూస్తే ఇక్కడ అప్లికేషన్స్ ఉందన్నమాట. ఇది అప్లికేషన్స్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ టాప్ ఇది అప్లికేషన్స్ అనమాట. ఇక్కడ అప్లికేషన్స్లో చూసుకుంటే మనం ఇటు జస్ట్ క్లిక్ చేస్తే ఏమేమి అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది అనేది మొత్తం చూసిద్ది అనమాట. అప్లికేషన్స్ ఇప్పుడు ఏమన్నాయి, మొత్తం ఫేవరెట్స్, రీసెంట్లీ యూజ్డ్, ఆల్ అప్లికేషన్స్లో ఏమన్నాయి అంటే చూడండి, ఈ సైడ్ కనిపిస్తుంది కదా, అబౌట్, ఎక్స్ఎఫ్సి, యాక్సెసిబిలిటీ, అడ్వాన్స్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్, ఎయిర్ క్రాక్ ఎన్జీ,
అమాస్, అపీరియన్స్, అప్లికేషన్ ఫైండర్, ఆర్బింగ్, ఏఆర్పి స్పూప్, ఏటీకే 6, ఏ థింగ్స్, అట్రిల్ డాక్యుమెంట్ వ్యూవర్, ఆటో స్పై, ఇలా ఉంది కదా, ఇలా ఏది పెడితే అలాగా. తర్వాత యూజువల్ అప్లికేషన్స్, యాక్సెసరీస్, గ్రాఫిక్స్, ఇంటర్నెట్, మల్టీమీడియా, ఆఫీస్, అదర్, ఇలాగా రీ రీ రీకాన్సియన్సెస్ ఉంది కదా, బ్లూటూత్, హోస్ట్ ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, డిఎన్ఎస్, వర్చువల్ వల్నరబిలిటీ స్కానింగ్, వెబ్ స్కానింగ్, వెబ్ వల్నరబిలిటీ స్కానింగ్, వైఫై, పర్స్ఫుట్, డిర్బ్ డిర్బ్షర్ డిర్బ్సోట్ డిర్బ్సెటర్, పర్ఫార్మ్, గోబ్స్ గోబస్టర్, లీజియన్, మెల్ట్గో, అండ్ దెన్ ఎన్మ్యాప్, రీకాన్ ఎన్జీ, ఇవన్నమాట. ఇవి ప్రతి ఒక్కటి ఇలాగ ఉంటుంది అనమాట. ఇవి మొత్తం 16 టైప్స్ ఉన్నాయి. ఈ 16 టైప్స్ మొత్తం కలిపి ఇలాగా మొత్తం 600 టూల్స్ని ఇంటిగ్రేషన్ చేసింది అనమాట లినక్స్లో. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ స్టేజ్కి వద్దాం. దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఇది డెస్క్టాప్ ఇది సెటప్ అనమాట. ఇది లినక్స్ సెటప్. తర్వాత ఇక్కడ హోమ్ బాల, ఇది రూట్ ఫోల్డర్, ఇది టెక్స్ట్ ఎడిటర్, ఇది ఫైర్ ఫాక్స్, ఇది టెర్మినల్ అనమాట. ఇది టెర్మినల్లో ఇందాక మీరు చూపించారు బ్లాక్ కలర్ కనిపిస్తుంది. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ఉంది. డ్రాప్ డౌన్ పెడితే రూట్ టెర్మినల్ ఎలిమినేటర్ పవర్ షెల్, ఇది బ్లూ కలర్ అయితే పవర్ షెల్, ఇదైతేనేమో రూట్ టెర్మినల్ ఎలిమినేటర్. మనం ఏం చేస్తాం, టెర్మినల్ తీసుకోవాలనుకోండి, ఇలా జస్ట్ క్లిక్ చేస్తే మనకు టెర్మినల్ ఓపెన్ అవుతుంది. టెర్మినల్ ఓపెన్ అయింది కదా, ఇది టెర్మినల్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ టెర్మినల్ ఉంది ఆల్రెడీ 1 2 3 4 ఉందన్నమాట. ఇక్కడ మన టెర్మినల్ కొడితే మన టెర్మినల్ వస్తుంది ఇది. తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ హోమ్ బటన్ ఉంది, హోమ్ ఉంది, తర్వాత ఫైల్ సిస్టమ్ ఉంది, ట్రాష్ ఉంది. ఇక్కడ మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం టెర్మినల్ మీదకి వెళ్దాం. టెర్మినల్ మీదకి వెళ్ళిన తర్వాత టెర్మినల్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇలా టెర్మినల్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని అప్డేట్ చేయాలన్నమాట. అప్డేట్ చేయాలి. ఇక్కడ కమాండ్ రాయాలి, సుడో అంటే ఏంటంటే సూపర్, ఎస్ అంటే సూపర్, యు అంటే యూజర్, డూ అంటే డూ, సూపర్ యూజర్ కెన్ డూ అనమాట. సుడో ఫుల్ ఫామ్ ఏంటంటే సూపర్ యూజర్ కెన్ డూ, అంటే సూపర్ యూజర్ అంటే రూట్ యూజర్ అనమాట. యాప్ట్ అండ్ దెన్ తర్వాత అప్డేట్ తర్వాత ఏం చేయాలంటే అండ్ కొట్టిన తర్వాత మళ్ళీ సుడో యాప్ట్ అప్గ్రేడ్ -yn టైప్ చేయాలి. తర్వాత ఎంటర్ కొట్టండి. మనకి ఏం చేస్తుందంటే మనం మొత్తం ఏమేమి అప్డేట్ చేయాలి అనేది మొత్తం కొత్త ఏమైనా ఉన్నాయంటే, కొత్త ఏమైనా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే లినక్స్లో అవన్నీ చేస్తాం. ఇప్పుడు మనకి ఏముంది, యూజర్ నేమ్ వచ్చింది, పాస్వర్డ్, ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఏమైంది, ఇక్కడ ఆల్ ప్యాక్స్ ఆర్ అప్ టు డేట్ ఉంది అనమాట. ఆల్ ప్యాక్స్ ఆర్ అప్ టు డేట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏమైనా ఇన్స్టాల్ చేయాలన్నా లేదా అప్గ్రేడ్ ఏమైనా ఉంటే అదే ఆటోమేటిక్ తీసేసుకుంటుంది అనమాట. నా సిస్టమ్లో వరకు ఆల్ ప్యాకేజెస్ ఆర్ అప్ టు డేట్ ఉన్నాయి అనమాట. ఓకే, కరెక్ట్గానే ఇన్స్టాల్ అయిపోయింది మొత్తం. తర్వాత మనం ఏం చేయాలంటే క్యాట్ ఫైల్, క్యాట్ తర్వాత ఎక్స్ట్రా ఈటీసీ తర్వాత ఓఎస్ -రిలీజ్ అని క్లిక్ చేస్తే మన ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ దీంట్లో కలి లినక్స్ అనేది ఎక్కడ ఆపరేట్ చేస్తున్నాం ఏంటి అనేది చూస్తారన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూడండి, మనం క్యాట్ ఇక్కడ రీట్రై నేమ్ కలి GNU గ్రాఫికల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ లినక్స్ రోలింగ్ అనమాట. నేమ్ కలి GNU లినక్స్, వర్షన్ ID 2026.1, వర్షన్ 2026.1, వర్షన్ కోడ్ నేమ్ అనమాట కలి రోలింగ్, అండ్ దెన్ ID కలి ID లైక్ DBA, అండ్ దెన్ హోమ్ URL, ఆర్గనైజేషన్ సపోర్ట్, బగ్ రిపోర్ట్ URL HTTPS బక్కలి, ANSI కలర్ 1:31 అనమాట. అంటే మన కలి అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ అయినట్టు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఈ మెమరీ అంతా ఏదైనా చూసుకోవాలి అంటే ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే సుడో
sudo అంటే సూపర్ యూజర్ కెన్ డూ యాప్ట్ యాప్ట్ ఇన్స్టాల్ ఏదైనా మీరు ఏది ఇన్స్టాల్ చేయాలంటే ఈ కలీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో sudo యాప్ట్ ఇన్స్టాల్ అని కొట్టాలి. ఇన్స్టాల్ ఇన్స్టాల్ తర్వాత హెచ్టాప్ అని క్లిక్ చేస్తే మనకి ఎంత మెమరీ యూజ్ చేసుకుని ఏమి సిపిలు వాడుతున్నాం అనేది మనకు తెలుస్తుంది అనమాట. మనం ఏం చేయాలి, sudo apt install htab ఇలా క్లిక్ చేస్తే unable to locate package htab sudo apt install install use cpu and memory unable to locate package htab. ఇక్కడ చూడండి ఎర్రర్ వస్తుంది అనమాట. ఎర్రర్ ఎలా కలర్ వస్తుంది అనమాట. ఇక్కడ బ్లూ కలర్ వైట్ కలర్ ఎలాగ వస్తుంది అనమాట. ఇది కలీ లినక్స్లో అనమాట. సో మళ్ళీ తర్వాత మనం రీబూట్ చేయాలన్నా ఇంకేమైనా చేయాలన్నా మనం ఏదైనా వర్కింగ్ డైరెక్టరీ కానీ వీటి గురించి తెలుసుకోవాలన్నా ఇంకా సెషన్స్లో మీకు మొత్తం నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మీరు కలీ లినక్స్ ప్రతి ఒక్క సిరీస్ మొత్తం ఎండ్ టు ఎండ్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి అప్లికేషన్స్ ఉన్నది కదా, ఇక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ప్రతి ఒక్క ఆల్ అప్లికేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేవి కాదు. తర్వాత యూజువల్ అప్లికేషన్స్ ఏమన్నాయి, రీకాన్ఫిగరేషన్ అంటే ఏంటి, తర్వాత రీసోర్స్ డెవలప్మెంట్లు ఏమున్నాయి, తర్వాత ఇనిషియల్ యాక్సెస్ ఏమున్నాయి, ఎగ్జిక్యూషన్ ఏముంది, తర్వాత మెటాస్ప్లాయిట్ అంటే ఏంది, ఇవన్నీ మీకు తర్వాత క్లియర్గా నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వల్నరబిలిటీ టెస్టింగ్ ఏంటి, పెనిట్రేషన్ టెస్టింగ్ ఏంటి, నెట్వర్క్ అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను దీనికోసం డాక్యుమెంట్ రెడీ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే. ఇప్పుడు కలీ లినక్స్ ఇప్పుడు ఏంటంటే కలీ లినక్స్ అనేది ఈజ్ ఏ డేబియన్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ బిల్డ్. ఎందుకంటే ఫర్ పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ అనమాట. మనం సైబర్ సెక్యూరిటీలో ఏమైనా రీసెర్చ్ చేయాలి అంటే, మనకి ఏదైనా జాబ్ కావాలన్నా లేకపోతే గవర్నమెంట్ జాబ్స్కి అయినా కానీ ఏదైనా కానీ మనం చేయాలంటే మనం ఏం చేయాలి, ఏదో ఒక ప్రాక్టీస్ చేయాలి. కలీ లినక్స్ అనేది ఓపెన్ సోర్స్ అనమాట. మనం పెనిట్రేషన్ టెస్టింగ్కి సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కోసం కలీ లినక్స్ వాడుకోవచ్చు. ఇది డిబిఎన్ అనమాట. ఇది లినక్స్లో డిస్ట్రిబ్యూటర్లో డిబిఎన్ వర్షన్ అనమాట ఇది. తర్వాత ఇట్ కమ్స్ ఓవర్ 100 ప్రీ ఇన్స్టాల్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఇన్ని ఇట్ కమ్స్ అరౌండ్ 600 ప్రీ ఇన్స్టాల్ టూల్స్ ఫర్ టాస్క్ లైక్ నెట్వర్క్ స్కానింగ్. ఏం చేయొచ్చు మనం వీటి ద్వారా, నెట్వర్క్ స్కానింగ్ చేయొచ్చు. నెట్వర్క్ స్కానింగ్ వల్నరబిలిటీ అనాలిసిస్ and then password cracking and then digital forensics, making it one of the most comprehensive టూల్ కిట్స్ ఫర్ ఎథికల్ హ్యాకర్స్. ఏదైనా సరే మనం చేయాలి అంటే ఇది ఎథికల్గానే చేయాలి. మళ్ళీ చెప్తున్నా, నా వీడియోలో కానీ నా మెటీరియల్స్లో కానీ చూసి ఎవరైనా ఇన్స్పిరేషన్ చేయండి నేర్చుకోవాలనుకుంటే అది సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం చేస్తే దానికి మీరే బాధ్యులు అనమాట. నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను జస్ట్ ఎడ్యుకేట్ చేయడానికి. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా డిగ్రీ చేయకపోయినా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ దీనికి సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. మీకు నేర్చుకోవాలనే కుతూహలం కనుక మీకు ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు జాబ్ కూడా తెచ్చుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు తెచ్చుకోవచ్చు, ఫారెన్సిక్ జాబ్లు తెచ్చుకోవచ్చు. ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీరు నేర్చుకోవాలనుకుంటే ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంటే మీకు మంచి శాలరీస్ వస్తాయి అన్నమాట. బేసిక్స్ ఆఫ్ కలీ లినక్స్ చెప్తా చూడండి. ఇక్కడ పర్పస్ డిజైన్ ఫర్ పెనిట్రేషన్ టెస్టింగ్. దీన్ని కలీ లినక్స్ డిజైన్ చేసింది పెనిట్రేషన్ టెస్టింగ్కి, సెక్యూరిటీ ఆడిటింగ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్. అండ్ దెన్ ప్లాట్ఫామ్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అంటే రన్స్ ఆన్ డెస్క్టాప్స్ మీద, ల్యాప్టాప్స్, ఏఆర్ఎం డివైజెస్, వర్చువల్ మెషిన్స్ అండ్ అందులో VMware అండ్ దెన్ వర్చువల్ బాక్స్ అండ్ దెన్ హైపర్వి అంటే హైపర్ వర్చువలైజేషన్ అంటారు ఇక్కడ. తర్వాత క్లౌడ్లో AWS, అజూర్ అండ్ ఈవెన్ మొబైల్ ఆల్సో. మన మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా మ్యాక్ అయినా ఏ మొబైల్ ఫోన్ అయినా కానీ సపోర్ట్ చేస్తుందంట. దీంట్లో ఏం వాడాలంటే మొబైల్ ఫోన్ ఎస్పెషల్లీ మొబైల్ డివైస్లో కనుక మనం కలీ లినక్స్ చేయాలంటే కలీ నెట్ హంటర్ ఫర్ ఆండ్రాయిడ్. ఓన్లీ ఆండ్రాయిడ్లను మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఎవరికైతే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయో అందులో కలీ నెట్ హంటర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్లో మాత్రం చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇన్స్టాలేషన్ ఆప్షన్స్. హౌ టు ఇన్స్టాల్ కలీ లినక్స్ అంటే
ఐఎస్ఓ ఇమేజెస్, లైవ్ యూఎస్బి అంటే యూఎస్బిలో అంటే యూఎస్బి అంటే యూనివర్సల్ మనం పెన్ డ్రైవ్లో కానీ దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ కూడా చేయొచ్చు. తర్వాత కంటైనర్స్ డాకర్, ఫాడ్మ్యాన్ అండ్ డబ్ల్యూఎస్ఎల్ అంటే డబ్ల్యూఎస్ఎల్ అంటే విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్, యూజ్ ఫర్ బేస్ ఎందుకంటే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి, పెనిట్రేషన్ టెస్టర్స్కి, ఫోరెన్సిక్ అనలిస్ట్స్కి అండ్ రీసెర్చర్స్కి. ఇది ఎందుకు డిజైన్ చేయబడిందంటే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి, పెనిట్రేషన్ టెస్టర్స్కి, ఫోరెన్సిక్ అనలిస్ట్ అండ్ రీసెర్చర్స్. నేను రిమైనింగ్ సెషన్స్లో బేసిక్స్ కమాండ్స్ని ఎగ్జిక్యూషన్ చేసుకుంటమే కాదు, ఈ బేసిక్ థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. పెనిట్రేషన్ టెస్టింగ్, తర్వాత ఫోరెన్సిక్స్ అంటే ఏంటి, తర్వాత సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషన్, ఎన్మ్యాప్, వైర్ షార్ప్, ఇవన్నీ ఎలా సెటప్ చేసుకోవాలి, కలి లినక్స్లో ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి, వాటిని ఎలా ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ చేయాలి అనేది నెక్స్ట్ సెషన్లో మీకు సిరీస్ వైజ్గా వస్తూనే ఉంటాయి. ఇంతటితో నేను సెషన్ స్టాప్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే దిస్ ఈజ్ మై వాట్సాప్ నంబర్ 8977188064 అనమాట. ఓన్లీ వాట్సాప్లోనే వర్క్ అవుతుంది. వాట్సాప్ లేకపోతే యూట్యూబ్లోనే కమెంట్ చేసినా కానీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలైనా కానీ నేను రీసెర్చ్ చేసైనా తెలుసుకున్నైనా నేను వీడియోస్ చేసిస్తాను. నేను నా ఛానల్ ద్వారా మీరు ఏవైనా నేర్చుకోవచ్చు, అది ఈజీగా నేర్పిస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ.